ఉంటేనే మనం ఆ పరుగు పందెంలో గెలవగలుగుతాం అని చెప్తున్నాడనమాట. 24 వచనంలో మనం చూసినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని, ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి అంటున్నాడనమాట. మన యొక్క విశ్వాస పరుగు పందెంలో మనం బహుమానం పొందేటట్లుగా పరిగెత్తాలి అంటే, మరి మనకి ఫోకస్డ్ ఎఫర్ట్స్ ఉండాలి. అంతేగాకుండా మనం ఆ బహుమానాన్ని పొందుకుంటానికి స్ట్రైవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటదనమాట. అంతేగాకుండా మనం చూస్తే బహుమానం పొందాలి అంటే మరి దృఢమైనటువంటి నిశ్చయత కూడా మనలో ఉండాలి. ఇయన్నీ ఉంటే గాని ఆ పరుగు పందెంలో మనం గెలవటానికి అవకాశం లేదనమాట. పౌలేమంటున్నాడంటే, మనం బహుమానం పొందేటట్లు పరిగెత్తాలి అని చెప్పి అంటున్నాడు. జస్ట్ మనం పార్టిసిపేట్ చేస్తున్నాం అన్నట్లు కాదు. బహుమానం పొందేటట్లు పరిగెత్తాలి మన విశ్వాస పరుగు పందెంలో. అని సెకండ్ పాయింట్‌కి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడంటే, మరియు పందెం బందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారి క్షయమైన కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము అంటున్నాడు. ఈ పందెపు రంగమందు పోరాడే ప్రతివాడు అన్ని విషయాల్లో మితంగా ఉంటాడంటే స్ట్రిక్ట్ ట్రైనింగ్‌లోకెళ్తాడు. సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తాడన్నమాట. ఎందుకు? ఆ పందెంలో పార్టిసిపేట్ చేయటానికి, గెలవటానికి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మనందరికి తెలిసినట్లు లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ ఈ పందెపు రంగంలో, ఈ పరుగు పందెంలో పాల్గొని గెలవడానికి వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేస్తారు. చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఫాలో అవుతారు. ఎందుకు అనంటే ఆ పందెపు రంగంలో పరిగెత్తాలంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ గావాలి. అంతేగాకుండా ఎండ్యూరెన్స్ గావాలి. ఈ 2 స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ ఈ 2 బిల్డ్ చేసుకోవటానికి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. స్ట్రిక్ట్ ట్రైనింగ్ తీసుకుంటారు. అంతేగాకుండా ప్రతి దినం వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది. ప్రతి దినం వాళ్ళు అనేక మైళ్ళ దూరం పరిగెత్తాలి. తర్వాత వాళ్ళ నిద్ర విషయంలో, ఆహారపు అలవాట్ల విషయంలో అన్నిట్లో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు. ప్రతిరోజు శరీర వ్యాయామం చేస్తారు. అంతేగాకుండా వాళ్ళ శరీర బరువు విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు. పరుగు పందెం జరిగే రోజు మనం వాళ్ళని చూసినట్లయితే మనమందరం చూసుంటాం ఒలింపిక్స్‌లో. ఆ రన్నింగ్ రేస్‌లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ యొక్క దేహాలు గాని, వాళ్ళు ధరించేటువంటి ఆ వస్త్రాలు గాని చాలా మరి తేలికగా ఉంటాయి. అట్లుంటే గాని వాళ్ళు ఫాస్ట్‌గా పరిగెత్తలేరన్నమాట. ఆహ్, 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 బహుమానాన్ని వాళ్ళు గెలవలేరు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అథ్లెట్స్ పరుగు పందెంలో గెలిచి మెడల్ సాధించడం కోసం అని చెప్పి వాళ్ళ శరీరాలను వాళ్ళు చాలా డిసిప్లిన్ చేసుకుంటారు. ఇది మన ముందు పెడుతున్నాడన్నమాట పౌలు. పెట్టి మన విశ్వాస యాత్రలో, మన విశ్వాసపు పరుగు పందెంలో మనం గూడా ఒక అథ్లెట్ లాగా ఆత్మీయ క్రమశిక్షణను పాటించి, మన ఎదుట ఉన్నటువంటి ఆ పందాన్ని పరిగెత్తి గెలవాలి అని చెప్తున్నాడు. ఒక అథ్లెట్ ఎలాగైతే క్రమశిక్షణ పాటిస్తాడో ఆ పందెంలో గెలవటానికి, అలాగే మనం కూడా ఆత్మీయ క్రమశిక్షణ పాటించాలి అని పౌలు హెచ్చరిస్తున్నాడనమాట. అంతేగాకుండా ఈ యొక్క పరుగు పందెంలో పాల్గొనేటువంటి వాళ్ళు మరి శరీర సంబంధమైనటువంటి సాధకం చాలా చేస్తారు. శరీర సంబంధమైన సాధకం అంటే అర్థం ఏంటి? ట్రైనింగు, మరి అంతేగాకుండా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఇయన్నీ చేస్తారు వాళ్ళు. ఎంత శరీర సంబంధమైనటువంటి సాధకం వాళ్ళు చేస్తారంటే చాలా కష్టం. మనం అవన్నీ చూడొచ్చు మనం కొన్ని వీడియోస్‌లో. చాలా స్ట్రిక్ట్ గా ఆ ట్రైనింగ్‌లో ఉంటారనమాట. ఎందుకు? వాళ్ళు తమ శరీరాన్ని మరి ఆ పందానికి ఫిట్ అయ్యే రీతిగా వాళ్ళు దాన్ని తయారు చేసుకొని, ఆ బహుమానం పొందాలని వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు. చాలా కష్టపడతారు వాళ్ళు. అయితే విశ్వాసులంగా మన యొక్క ఆత్మీయ లేదా మన యొక్క విశ్వాస పరుగు పందెంలో గెలవాలంటే మనం ఏం చేయాలి అంటే, మనం దైవ భక్తిని సాధన చేయాలి. 1 తిమోతి 4:8
Can you please read, Anita? ఓకే 1 తిమోతి 4:8. 1 తిమోతి 4:8. ఓకే ఆంటీ. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఫర్ బాడీలీ ఎక్సర్సైజ్ ప్రాఫిటెత్ లిటిల్, but godliness is profitable unto all things, having promise of the life that now is and of that which is to come. Praise God. థ్యాంక్ యూ. ఇక్కడ మరి అథ్లెట్స్ ఏమో శరీర సంబంధమైనటువంటి సాధన చేస్తారు, ఎందుకు? ఆ బహుమానాన్ని గెలవటానికి. మరి విశ్వాసులంగా మనం ఏం సాధన చేయాలంటేనంట దైవ భక్తిని సాధన చేయాలని చెప్తున్నాడు. ఈ దైవ భక్తి అనేది మనం సాధన చేస్తే ఇప్పటి జీవంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానములతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును అని చెప్పాడు. దైవభక్తిని సాధన చేయాలంటే అర్థం ఏంటి? అసలు దైవభక్తి అంటే అర్థం ఏంటి? దైవభక్తిని సాధన చేయటం అర్థం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఇందాక నేను చెప్పినట్లుగా వాళ్ళు అథ్లెట్స్ ప్రతి ఉదయం వాళ్ళు అనేక మైళ్ళ దూరం పరిగెత్తాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. మరి అంతేకాకుండా వాళ్ళ ఆహారపు అలవాట్లో ఎంతో స్ట్రిక్ట్నెస్ ఫాలో అవ్వాలి, నిద్ర విషయంలో కూడా ఎంతో స్ట్రిక్ట్నెస్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ చేస్తారు వాళ్ళు, స్ట్రిక్ట్ ట్రైన్. ఇక్కడ దైవభక్తి ఒక విశ్వాసిగా మరి దైవభక్తి సాధన చేయటం అంటే అర్థం ఏంటంటే, మొట్టమొదటిది దైవభక్తిలో ప్రార్థన జీవితం అనేది చాలా ముఖ్యం. ఒక రెగ్యులర్ ప్రేయర్ లైఫ్ ను కలిగి ఉండాలి. విశ్వాస పరుగు పందెంలో గెలవాలంటే ఒక రెగ్యులర్ ప్రేయర్ లైఫ్ నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం. మరి మార్కు సువార్త 1:35 యేసు ప్రభువారు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి చదువుదామా? అది మార్కు సువార్త 1:35. మార్కు 1:35. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. And in the morning, rising up a great while before day, he went out and departed into a solitary place and there prayed. Praise God. Thank you. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు పెందలకడనే లేచి ప్రార్థన చేశారు. అది ఆయనకు ఒక అలవాటు. ఈ రన్నింగ్ రేస్లు పార్టిసిపేట్ చేసే వాళ్ళు రోజు పరిగెత్తాలి, ఒక్కరోజు కూడా ఆపటానికి వీలు లేదనమాట. ఎవ్రీ డే దే నీడ్ దట్ ప్రాక్టీస్. విశ్వాసులంగా మన విశ్వాస పరుగు పందెంలో మనకు రెగ్యులర్గా మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. అది దానియేలు గ్రంథంలో కూడా చూస్తాం కదా, ఒకసారి అది కూడా చూద్దాం. దానియేలు 6:10. ఓకే ఆంటీ. దానియేలు 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూసారు అక్కడ ప్రతిదినం యథాప్రకారం 3 సార్లు ప్రార్థన చేస్తున్నారు. అది ఆయనకు అలవాటు. ఎంతో చక్కని రెగ్యులర్ ప్రేయర్ లైఫ్ కలిగి మనం ఉండాలన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, అంటే నేనేం చెప్తున్నానంటే దైవభక్తి సాధన చేయటం అంటే ఏంటి? దైవభక్తి ఇంక్లూడ్స్ రెగ్యులర్ ప్రేయర్ లైఫ్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రతిదినం వాక్యం చదవటం, ధ్యానించడం. కీర్తన 1లో ఏమని ఉంటుంది? దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడి. దేవుని వాక్యం దివారాత్రం ధ్యానించాలి. అది రెండోది. మూడోది ఏంటంటే మరి తోటి విశ్వాసులతో మనం ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10:25 ఏమంటాడంటే సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు అంటాడు. ఎందుకు విశ్వాసులతో ప్రార్థనా సహవాసం కలిగి ఉండాలంటే మన విశ్వాసంలో సన్నగిల్లుతున్నా, మన శ్రమలు అవి ఎదుర్కొంటున్నా వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తారు, మనకి మరి హెచ్చరిస్తారు, బలపరుస్తారు. మరి నాలుగోది ఏంటనే చూసినట్లయితే ప్రతి ఆదివారం సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి. ఐదోది ఏంటనేది చూసినట్లయితే సాక్ష్యాన్ని మనం పంచుకోగలుగుతాం.
ఆరోది ఏంటని చూసినట్లయితే మరి ఉపవాస ప్రార్థన, మన శరీరాన్ని నలగొట్టుకుంటానికి ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఇవన్నీ కూడా దైవభక్తి అనే దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇవి మనం సాధన చెయ్యాలి. ఒకరోజు ప్రార్థన చేస్తాను, 4 రోజులు ప్రార్థన చేయను. ఇవాళ వైపు నుంచి వస్తాను, రేపు నాకు టైం ఉన్నప్పుడు అట్లా కాదు. ఒక రెగ్యులర్ టైం పెట్టుకోవాలి. ఎథ్లెట్ ఎలాగైతే ఉదయాన్నే లేచి ఆ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఎలాగైతే రోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ఎలాగైతే రోజు తన ఆహారపు అలవాట్లను తన జాగ్రత్త కంట్రోల్ చేస్తుంది, అలాగ మనం మన విశ్వాస పరుగు పందెంలో మనం గెలవాలంటే ఈ దైవ భక్తిని సాధన చెయ్యాలి. అట్లాగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం క్రమశిక్షణలో పెట్టుకుంటాం. ఆత్మీయ జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటేనే ఈ విశ్వాస పరుగు పందెంలో మనం గెలవగలుగుతాం. ఇక్కడ ఈ వాక్యం మనం దైవభక్తి ఒక మాట అని ఉంటుంది. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానములతో కూడినదైనందున అని అక్కడ రాయబడింది. ఈ దైవభక్తి అంట ఇప్పటి జీవం విషయంలో అది మనకి ఎంతో మేలుకరం. ఈ లోకంలో మనం జీవించే టైంలో మనం దైవభక్తిని సాధన చేయగలిగితే దేవుడిచ్చేటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం అన్నమాట ఈ లోకంలో ఉండగా. అంతేకాకుండా ఈ దైవభక్తిని సాధన చేయటం ద్వారా మనం రాబోయే లోకానికి కూడా సిద్ధపడతాం. అక్కడ వాగ్దానాలు అక్కడ దేవుడు చెప్పిన ఆ వాగ్దానాలు కూడా పొందుకుంటాం. అందుకని ఎంత చక్కగా పౌలు అంటున్నాడంటే దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానములతో కూడినదైనందున అన్ని విషయములు ప్రయోజనకరం. మనకి ఎంతో ప్రయోజనకరం ఈ దైవభక్తిని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే. కొన్ని దీనికి కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. అంటే ఎలాగ దైవభక్తి వాగ్దానాలతో కూడిందై ఉంటది ఈ లోకంలో అనేది కొన్ని చూద్దాము. మరి సామెతలు 3:1 ఏమని ఉంటుందంటే దేవుని ఉపదేశములను మరువక ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకుంటే మనకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే దీర్ఘాయువు, సుఖజీవనముతో గడిచే సంవత్సరాలు, శాంతి ఇస్తాడంట దేవుడు. మనం గాని దేవుని ఉపదేశాలు మరవకుండా ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకోవటం అనే దాన్ని మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఈ లోకంలో ఉండగా అంటే దైవభక్తిని మనం సాధన చేస్తున్నాం. అప్పుడు దేవుడిచ్చిన ఇస్తున్న వాగ్దానం ఏంటి? నువ్వు అది కానీ చేస్తే నేను నీకు దీర్ఘాయువు ఇస్తాను, సుఖ జీవనంతో గడిచే సంవత్సరాలు ఇస్తాను, శాంతిని నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. తర్వాత ఇంకొకటి ఏమని ఉంటుందంటే మరి దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోని. ఇది ప్రావర్బ్స్ 3:3 ఉంటుంది. అప్పుడు నీకు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును దయనుంది మంచివాడు అనిపించుకో. అది నీకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. తర్వాత 7వ వచనంలో మనం చూసినట్లయితే అది ప్రావర్బ్స్ 3:7 యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది. ఇది ప్రాక్టీస్ అన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ప్రాక్టీస్ చేయాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి? నీ దేహానికి ఆరోగ్యం ఇస్తాను, నీ ఎముకలకు సత్తువు ఇస్తాను. ఇలాగా ఏంటంటే దైవభక్తిని మనం కానీ సాధన చేస్తే మనకి ఈ లోకంలో మన రాబోయే లోకంలో కూడా ఇది మరి వాగ్దానాలతో కూడింది అయినది ఎంతో మనకు మరి ప్రయోజనకరం అవుతుంది అని చెప్పి పౌలు చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసులంగా మన పరుగు పందెంలో మనం బహుమానం పొందుకోవాలంటే దైవభక్తి సాధన చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే విశ్వాస పరుగు పందెంలో మన దృష్టిని మరల్చి మన పరుగును స్లో డౌన్ చేసేది ఏదైనా కూడా దాన్ని విడిచిపెట్టేయాలని. మన విశ్వాస పరుగు పందెంలో మన దృష్టిని మరల్చి ఆ పరుగు పందెంలో పరిగెత్తకుండా మనకు ఒక ట్రాక్ ఉంటుంది కానీ మనం చూస్తాం కదా ట్రాక్ ఫీల్డ్ అందులోనే వెళ్ళాలి. మనం పక్కకి వెళ్ళామంటే డిస్క్వాలిఫై అయిపోతుంది. విశ్వాస పరుగు పందెంలో మన దృష్టిని మరల్చి మన పరుగును స్లో డౌన్ చేసేది దేన్నైనా కూడా మనం విడిచిపెట్టాలి. మన దృష్టిని మరల్చేది ఏంటి? ఈ లోక ఆకర్షణ. ఇంకా మన దృష్టిని మరల్చేది ఏంటి? మన అడిక్షన్స్ అంటే అర్థం ఏంటి? అది లేనిదే మనం బ్రతకలేము అనుకుంటాం అనమాట. కొన్ని సెల్ ఫోన్ లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ చూడటం ఇవన్నీ ఇవి ఏం చేస్తున్నాయంటే మన దృష్టిని మన ఫోకస్ మీద నుంచి మనం వెళ్ళాలి కదా. ఇప్పుడు పరుగు పందెంలో పరిగెత్తాలి, మరి ఆ యొక్క పరలోకపు గవిని చేరుకోవాలి, యేసుక్రీస్తు వారితో పాటు నిత్యత్వంలో మనం ఉండాలి. అది మన యొక్క గోల్, అది మన యొక్క
ముఖ్యమైన ఇదనమాట. మరి పరుగు పందెంలో మనం గెలవటం అంటే అదనమాట. అది చెయ్యాలి అనంటే మన అటెన్షన్ ఏది డైవర్ట్ చేస్తుంది? లేపోతే మన యొక్క పరుగు పందాన్ని ఏది స్లో డౌన్ చేస్తుంది? దాన్ని మనం వదిలేసేయాలి, విడిచిపెట్టేయాలి. పౌలు మరి 2 తిమోతి 4:10లో దేమా అనే ఒక వ్యక్తిని గురించి చెప్తాడు. ఆయనంట ఇహలోకాన్ని స్నేహించి మరి పౌలుని విడిచి వెళ్ళిపోయాడంట ఆయన. ఆ పరుగు పందాన్నే క్విట్ చేసేసాడంట. దేనివల్ల ఆయన అటెన్షన్‌ని డైవర్ట్ చేసిందేంటి? ఇహలోకము, లోకాసలు అతన్ని ఆ పరుగు పందెంలో నుంచి పక్కకి తీసుకొని వెళ్ళిపోయినాయి. అతను మరి గురికి ఎలా చేరతాడు? తర్వాత మూడోది ఏంటంటే మన మరి పరుగు పందెంలో పాల్గొనేటువంటి ప్రతి వ్యక్తికి ఏముండాలంటే పర్సివరెన్స్ ఉండాలి. మరి ఎండ్యూరెన్స్ ఈ 2 ఉండాలి. పర్సివరెన్స్ అండ్ ఎండ్యూరెన్స్. పర్సివరెన్స్ అంటే ఏంటి? మరి డిటర్మినేషన్ అనేది ఉండాలి మనకి. లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకోవాలనేటువంటి పట్టుదల. రెండోదేంటి? మరి ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ అంటే ఏమనాలి? మరి ఎంత శ్రమనైనా తట్టుకోగలిగే శక్తి. ఆ 2 మనకుండాలి. ఆ 2 మనకున్నట్లయితే మనం ముందుకెళ్ళిపోగలుగుతాం మన పరుగు పందెంలో. తప్పకుండా మన విశ్వాసపు పరుగు పందెంలో మనం శ్రమలను ఎదుర్కొంటాం. మనం కష్టాలను ఎదుర్కొంటాం. కానీ వాటన్నిటిని తట్టుకొని మనం మన లక్ష్యాన్ని చూస్తూ మనం ఏం చేయాలి? ముందుకు పరిగెత్తి వెళ్ళిపోవాలన్నమాట. ఈ ఎండ్యూరెన్స్ కోసము, ఈ పర్సివరెన్స్ కోసం మనం ప్రార్థనలో చాలా సమయం గడపగలిగిన వాళ్ళంగా ఉండాలన్నమాట. వాక్యాన్ని ధ్యానించే వాళ్ళంగా ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే మరి ఒక అథ్లెట్ ఈ పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసి ఆయన మరి ఆ పరుగు పందెంలో తప్పకుండా గెలవటానికి తాను డిసిప్లిన్ చేసుకుంటాడని చెప్పాను కదా! ఆ డిసిప్లిన్‌లో ఒక భాగం ఏంటంటే తన ఆహారపు అలవాట్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. తన యొక్క నిద్రపోయే సమయాన్ని కూడా చాలా జాగ్రత్తగా డిసిప్లిన్ చేస్తాడన్నమాట. ఈ 2 అంటే మనం ఏం చేయాలి విశ్వాసులంగా మనం కూడా ఏం చేయాలంటే మన విశ్వాస పరుగు పందెంలో ముందుకు వెళ్ళాలి అంటే మన యొక్క డిజైర్స్‌ని కంట్రోల్ చేయాలన్నమాట. మన డిజైర్స్‌ని మనం కంట్రోల్ చేసే వాళ్ళంగా ఉండాలి. పౌలేమంటున్నాడంటే నా శరీరాన్ని నలగొట్టి లోబరుచుకుంటున్నాను. మనం ఇశ్రాయేలీయులు చూసినట్లయితే వాళ్ళు వాగ్దాన దేశం వైపు వెళ్తున్నారు. అది వాళ్ళ యొక్క ప్రయాణం ఒక పరుగు పందెంతో మనం పోల్చినట్లయితే వాళ్ళు వాగ్దాన దేశం వైపు వెళ్తున్నారు. వాళ్ళ యొక్క విన్నింగ్ పోస్ట్ ఏంటంటే వాగ్దాన దేశం. ఆ ఫినిష్ లైన్ అదనమాట. అక్కడికెళ్ళాలి. అయితే వాళ్ళ దారిలో ఒకరోజు వాళ్ళు ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేనికోసం? మాంసం కోసం. మాంసాపేక్ష వచ్చేసింది వాళ్ళలో. వచ్చేసి వాళ్ళు మనం ఐగుప్తులో అది తిన్నాం గదా! ఇది తిన్నాం గదా! అని చెప్పి ఆ యొక్క ఆహారం కోసం వాళ్ళ గుడారాల ముందు కూర్చొని ఏడుస్తున్నారు. మేము ఐగుప్తుకెళ్తే బాగుండు అనుకుంటున్నారు. అంటే అక్కడ మాకు బోలెడన్ని ఆహారం దొరికిందనుకుంటున్నారు. అంటే వీళ్ళు వాళ్ళ యొక్క ఎందుకు వాళ్ళు వెళ్తున్నారు? వాళ్ళ ప్రయాణానికి ఏంటి కారణం? వాళ్ళు వాగ్దాన దేశం చేరుకోబోతున్నారు అనేది మర్చిపోయి వాళ్ళ అటెన్షన్ దేని వైపు వెళ్ళిపోయిందంటే ఆహారం వైపు వెళ్ళిపోయింది. దేవుడు వాళ్ళని శిక్షించాడు. ఎంతోమంది చనిపోయారు. వాళ్ళు వాగ్దాన దేశాన్ని చేరుకోలేకపోయారు. కాబట్టి మన డిజైర్స్, మన ఈవిల్ డిజైర్స్ చాలా వరకు అవి ఈవిల్ డిజైర్స్ దేవునికి అంగీకారమైనవి. మంచి డిజైర్స్ దట్ ఈస్ డిఫరెంట్. ఆ ఈవిల్ డిజైర్స్ మనల్ని పరుగు పందెంలో ముందుకెళ్లకుండా మనల్ని అబ్స్ట్రాక్ట్ చేస్తాయి. వాటిని మనం విడిచిపెట్టేసేయాలి. మన యాక్షన్స్ ఎలా ఉంటున్నాయో చూసుకోగలిగి ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మరి మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో మనం బహుమానం పొందేటట్లు పరిగెత్తాలంటే మన వేగాన్ని తగ్గించేటువంటి అధిక బరువులు ఏముంటే వాటిని తొలగించేసుకోవాలి. మనం వీపు మీద ఒక బ్యాగ్ వేసుకొని పరిగెత్తగలుగుతామా? పరిగెత్తుతాం కానీ ఫాస్ట్‌గా పరిగెత్తలేం. మన బాడీ వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, మనం పరిగెత్తగలుగుతామా? పరిగెత్తలేం. చాలా నెమ్మదిగా పరిగెత్తాలి. అందుకని రన్నింగ్ రేస్‌లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఒక పర్టిక్యులర్ బాడీ వెయిట్ ఉండాలి. అది లేకపోతే వాళ్ళు డిస్‌క్వాలిఫై అయిపోతారు. ఎక్కువ ఉంటే డిస్‌క్వాలిఫై అయిపోతారు అంతే. కాబట్టి మన విశ్వాస పరుగు పందెంలో మనల్ని
మన యొక్క వేగాన్ని తగ్గించేటువంటి ఏ బరువైన దాన్ని మనం పక్కన పడేసేయాలి, తీసేసేయాలి. బరువు అనగానే మనకేం గుర్తొస్తుందంటే పాప భారం అనేది గుర్తొస్తుంది. ఓకే, దట్ ఇస్ వన్ థింగ్. విశ్వాసులంగా మనం కొన్ని విషయాల్లో ఇంకా మనం బలహీనులుగానే ఉంటాం అన్నమాట. ఆ పాపాలను వదిలిపెట్టలేని వాళ్ళంగా ఉంటాం. అవేం చేస్తాయంటే మనల్ని మన మీద ఒక బర్డెన్ లాగుండి మన విశ్వాస పరుగు పందులు ముందుకెళ్లకుండా చేస్తాయి. అవేమన్నా కావచ్చు. తర్వాత ఏంటంటే మన శరీర ఆశలు, లోకాకర్షణలు, ఇవి కూడా మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాయి. ఒక బరువులాగా వెనక్కి లాగేస్తూ ఉంటాయి. తర్వాత మనం చూసినట్లయితే మన ఈ లోకంలో మనకుంటువంటి బరువు బాధ్యతలు అవి మనకు తప్పకుండా ఉంటాయి. ఆ బరువు బాధ్యతలు చక్కగా నెరవేర్చడానికి దేవుని సహాయం అడుగుతూ మనం ముందుకెళ్ళిపోతూ ఉండాలన్నమాట. తర్వాత ఒక్కోసారి మనం ఎదుర్కొనే కష్టాలు, అమ్మో నేను ఇంక ఈ యొక్క విశ్వాస పరుగు పందెంలో పాల్గొలేను, ఇంక ముందుకెళ్ళలేను అనేటట్లుగా మనల్ని వెనక్కి లాగేస్తా ఉంటాయి. వాటిని కూడా జయించాలి మనం. తర్వాత ఒక్కోసారి మన యొక్క శరీర బలహీనతలు, అనారోగ్యాలు, మనం ఈ యొక్క లోకంలో ఉన్నంత కాలం మనకు అవన్నీ వస్తాయి. ఒక్కోసారి ప్రియుల్ని పోగొట్టుకోవటం, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన విశ్వాసులు సన్నగిల్లేటట్లు చేసి మనం ముందుకు వెళ్లకుండా మనల్ని వెనక్కి పులి చేస్తూ ఉండేటువంటి బరువులు అనమాట. ఈ బరువులన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే మరి మరి తీసేసేయాలి. ఆ బరువుల్ని మన మీద పెట్టుకొని మనం ముందుకు పరిగెత్తడానికి వీలు లేదు. అది మనం గుర్తుపెట్టుకో. మరి మన ఈ లోకాకర్షణలు ఉన్నాయి, అవి మనల్ని వెనక్కి లాగేస్తా ఉంటాయి. ఒక ఇంగ్లీష్ లెసన్ ఉండేది. అందులో ఒక చిన్న స్టోరీ ఉంటదనమాట. అదేంటంటే ఇది గ్రీక్ మిథాలజీకి సంబంధించిన స్టోరీ. ఒక అట్లాంటా అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి చాలా ఫాస్ట్‌గా పరిగెత్తగలదు. రన్నింగ్ రేస్‌లో ఆమె ఫస్ట్ వస్తా ఉంటది. ఆమె ఏం చేస్తదంటే ఆళ్ళ సిటీలో ఉన్నటువంటి యంగ్ మెన్‌తో ఛాలెంజ్ పెడతదనమాట. నాతో ఎవరు గెలిస్తే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను. ఎవరైనా ఓడిపోతే వాళ్ళని చంపేస్తానని చెప్తుంది. బికాజ్ షీ వాస్ వెరీ బ్యూటిఫుల్. చాలా మంది యంగ్ మెన్ దే ట్రై టు కంపీట్ విత్ హర్. కానీ అది గెలవలేకపోతారు. వాళ్ళందరిని చంపేస్తా. ఆ స్టోరీ పేరేంటంటే గోల్డెన్ యాపిల్స్ అన్నమాట. ఒక యంగ్ మ్యాన్ వస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే పోటీకి రాబోయే ముందు 3 గోల్డెన్ యాపిల్స్ తెచ్చుకుంటాడు తనతో. తెచ్చుకొని ఆమెతో పాటు పరిగెత్తుతా ఉంటాడు. సరే ఆమె ఇతన్ని ఓవర్‌టేక్ చేసే టైంలో అతను ఒక గోల్డెన్ యాపిల్ ఆమె ముందేస్తాడు. ఆమె దానికోసం ఆగిపోదు. అప్పుడు ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. సెకండ్ టైమ్ షీ ట్రైస్ టు ఓవర్‌టేక్ హిమ్. అప్పుడు కూడా ఒక గోల్డెన్ యాపిల్ ఏస్తాడు. ఆగిపోయి దాన్ని తీసుకోబోదు. దీన్ని పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. దే బోత్ కేమ్ వెరీ క్లోజ్ టు విన్నింగ్ పోస్ట్. అప్పుడు వెన్ షీ వాస్ అబౌట్ టు ఓవర్‌టేక్ హిమ్, అతను మళ్ళా థర్డ్ గోల్డెన్ యాపిల్ ఏస్తాడు. ఆమె దానికోసం అవుద్ది, ఇతను గెలుస్తాడు. అంటే ఇక్కడ ఆ స్టోరీ ఎందుకు రాశారంటే ఆమె అటెన్షన్ డైవర్ట్ అవ్వటం వల్ల, లక్ష్యం మీద ఆమె దృష్టి పెట్టకపోవటం వల్ల ఏమైంది, ఆమె ఓడిపోయింది. మన విశ్వాస పరుగు పందెంలో మనం ముందుకు వెళ్లకుండా ఏ ఆకర్షణలు మనకు వెనక్కి లాగుతున్నాయి లేదా మన అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాయి, అది మనం జాగ్రత్తగా చూసుకొని మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవాలి. అథ్లెట్ కి డిసిప్లిన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, సాధన అనేవి ఎంత ముఖ్యమో విశ్వాసికి కూడా అవన్నీ చాలా ముఖ్యం. అందుకని వాళ్ళని చూపిస్తున్నాడు అనమాట పౌలు. మనకు వాళ్ళని చూపించి మన విశ్వాస యాత్రలో మనం ఎంతో జాగ్రత్తగా మన ముందున్న పందాన్ని పరిగెత్తాలి. మనము ఏ కిరీటాన్ని పొందుకోవాలంటున్నాడు, మరి అక్షయమయ కిరీటం. మరి వాళ్ళు క్షయమైన కిరీటం పొందుకుంటానే అంత తమను తాము వాళ్ళు డిసిప్లిన్ చేసుకుంటుంటే అక్షయమైన కిరీటాన్ని సంపాదించడానికి మనం ఇంకెంతగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని డిసిప్లిన్ చేసుకోవాలి, జాగ్రత్త అని వాళ్ళని చూసి చెప్తున్నాడు. పౌలు ఎంత చక్కగా అంటున్నాడంటే మరి మరి నా శరీరాన్ని ఏమంటే గాలిని కొట్టినట్లు నేను పోట్లాడొట్టలేదు గాని, అంటే ఎయిమ్‌లెస్‌గా నేను పరిగెత్తట్లా అంటున్నాడు. అంతేకాకుండా ఇంకేమంటున్నాడంటే ఇతరులకు గురి చూడని వాని వల్లే నేను పరిగెత్తట్లా, గాలిని కొట్టినట్టు కొట్టట్లా. నేను ఈ పరుగు పందెంలో ఎక్కడ డిస్‌క్వాలిఫై అయిపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టుకొని లోబరుస్తున్నాను అంటున్నాడు. మన శరీర ఆశలే మనల్ని ముందుకెళ్ళకుండా చేస్తాయి. అందుకని పౌలు అంటాడనమాట,
ఏమంటాడంటే గలతీలు రాసిన పత్రికలో మరి మీ ఆత్మ చేత శరీర క్రియల్ని చంపేయాలి అంటాడు. ఆత్మ చేత శరీర క్రియల్ని చంపేయాలంట. శరీరాన్ని ఎప్పుడైతే నలగొట్టి లోబరుచుకుంటామో అప్పుడు వీ కెన్ విన్ అన్నమాట. అది మనం చేయగలం ఎప్పుడు దైవభక్తిని సాధన చేసి అని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత పౌలు ఏమంటున్నాడంటే మరి మనం ఒక్కళ్ళమే ఈ విశ్వాస పరుగు పందెంలో పరిగెత్తట్ల. మనతో చాలా మంది పరిగెత్తుతున్నారు. మనకంటే ముందు ఎంతో మంది ఈ యొక్క పరుగు పందాన్ని వాళ్ళు పాల్గొని ఆ పరుగును వాళ్ళు తుదముట్టించేశారు. వాళ్ళని మనం చూడాలి అని కూడా చెప్తున్నాడు అనమాట. అది ఎక్కడ చెప్తాడంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12:1. ఎవరన్నా చదువుతారా? హెబ్రీ 12:1. హెబ్రీ 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుతాము అని చెప్తాడు. మన ముందు ఎంతో మంది పరిశుద్ధులు వాళ్ళు ఈ విశ్వాస పరుగు పందెములు పరిగెత్తి ఆ పరుగును వాళ్ళు తుదముట్టించేశారు. వాళ్ళు ఆ యొక్క మరి ఆ అక్షేమ కిరీటాన్ని కూడా వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి వాళ్ళని చూడమంటున్నాడు అన్నమాట పౌలు మనతో. ఎవరు ఈ యొక్క సాక్షి సమూహం? 11 అధ్యాయాలు, హెబ్రీ 11 అధ్యాయాలు వాళ్ళందరి లిస్ట్ మనకుంది. హెబ్రీ 11లో ఉన్నారు వాళ్ళందరూ. ఎక్కడి నుంచి మొదలవుద్ది? హేబేలు దగ్గర నుంచి మొదలవుద్ది. హేబేలు దగ్గర నుంచి మొదలవుద్ది కదా. హేబేలు, హానోకు, మరి అబ్రహాము, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, శారా, మరి మోసెస్, మరి అంతేకాకుండా మరి రాహాబుకు పేరు కూడా ఉంది అక్కడ. రాహాబు, మోషే, దావీదు ఉన్నారు. అందరు ఉన్నారు కదా. దావీదు, యెఫ్తా, బారాకు, సంసోను, యెఫ్తా, వాళ్ళందరూ వాళ్ళు మన ముందు ఉన్నారన్నమాట. వీళ్ళందరూ ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? హేబేల్ దగ్గర నుంచి మొదలు పెట్టి చెప్పాడు. అంతేకాకుండా మన బైబిల్లో ఉంటుంది ప్రవక్తలు అందరు ఎక్కడి నుంచి మొదలు పెడతాము? యెషయా ప్రవక్త నుంచి మలాకి దాకా ఈ ప్రవక్తలందరూ కూడా వీళ్ళందరూ విశ్వాస వీరులు. వీళ్ళందరూ కూడా మన ముందు ఆ విశ్వాస పరుగు పందాన్ని వాళ్ళు తుదముట్టించి వాళ్ళు ఆ యొక్క బహుమానాన్ని పొందుకున్నారన్నమాట. ఒక సాక్ష్య సమూహం లాగా మన ముందు వాళ్ళు ఉన్నారన్నమాట. ఉండి వాళ్ళు మనతో చెప్తున్నారు, మేము ఇది పరిగెత్తాం, మేము ఆ యొక్క ఫినిష్ లైన్ చేరుకున్నాం, మేము ఆ అక్షయ కిరీటాన్ని కూడా పొందుకున్నాం, మీరు కూడా చేయగలరు అని వాళ్ళు మనకి చెప్తున్నారు. అవి చదవాలి మనం జాగ్రత్తగా. 11వ అధ్యాయం అంతా చదవాలి. ఎన్ని పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నా కూడా వాళ్ళు ఆ విశ్వాస పరుగు పందెంలో వాళ్ళు ముందుకెళ్ళారు. వెళ్ళి తమ పరుగును తుదముట్టించేసేసారు. ఇక్కడ ఏమంటున్నా అంటే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మన ఆవరించి ఉన్నదని ప్రతి భారం, మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, ప్రతి భారం పరిగెత్తాలంటే భారం ఉండటానికి వీల్లేదు. మన వెనకాల వీపు మీద ఏ భారం ఉండదు. సులువుగా చిక్కులు పెట్టు పాపములు, అది పాపం అనే అనుకోం మనం, కానీ మనల్ని పెడతాయి. మనం ప్రార్థన చేయాల్సిన సమయాన్ని వేరే దానికి వెచ్చిస్తున్నాం అనుకోండి, అది సులువుగా చిక్కులు పెట్టి పాపమే. ఆ తర్వాత చేద్దాంలే ప్రార్థన, ముందు ఈ ప్రోగ్రాం చూస్తాను, తర్వాత చేస్తానులే వాక్యం చదువుతానులే, ముందు ఈ ఫోన్ కాల్ అటెండ్ అవుతాను. డిసిప్లిన్డ్ ప్రేయర్ లైఫ్ అండ్ వాక్యం చదవటం లేదనమాట. కాబట్టి ఏంటి? ప్రతి భారం అది పాప భారం. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం. ఒక్కోసారి ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే మనం అన్బిలీఫ్ అని కూడా చెప్పచ్చు.
వీటిని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టేసేయాలి. భారం ఉందంటే మన మీద ముందుకు మనం పరిగెత్తలేము. పడేసేయాలి ఆ భారం. పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ చదువుంటారు కదా బుక్కు. అందులో ఆయన ముందుకెళ్తా ఉన్నప్పుడు వీపు మీద పెద్ద భారం ఉంటుంది ఆయన వీపు మీద. ఏంటది? పాప భారం. పాప భారం. సిలువ దగ్గరికెళ్ళాలి ఆయన. సిలువ దగ్గరికెళ్ళాలి. మరి ఎక్కుతా ఉంటాడు. ఆ మౌంటైన్ చాలా కష్టమైపోతా ఉంటది. ఎప్పుడైతే అది ఊడి పడిపోద్దో అప్పుడు ఆయన పరిగెత్తుకొని సిలువను హత్తుకుంటాడన్నమాట. ఆ భారాల్ని మనం విడిచిపెట్టేసేయాలంట. విడిచిపెట్టేసి ఏం చెప్తున్నాడంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. వైపు చూడాలి. యేసయ్య అంట తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. సిలువను సహించాడంట. అక్కడ ఉంటది చూడండి 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం ఆ భాగంలో ఉంటుంది చూడండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందాన్ని ఎట్లా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తాలి. ఓపిక ఉండాలి నీకు. ఓపిక లేకపోతే ఏమవుద్దంటే ఏమనుకుంటామంటే, అమ్మో నేను ఇంక పరిగెత్తలేను అని కూర్చుంటాం అనమాట. ఇంకంతే. ఆ ఓపిక అనేది మనకి చాలా అవసరం. మన ముందు మరి ఆ పరుగు పందాన్ని తుదముట్టించినటువంటి పరిశుద్ధులందరినీ మనం చూస్తా ఉండాలి. యేసయ్యని గురిగా పెట్టుకోవాలి. ఓపికతో పరుగు పందాన్ని పరిగెత్తాలి. పరిగెత్తితే అప్పుడు మనం ఆ యొక్క ఫినిష్డ్ లైన్ చేరుకోగలుగుతాం. అంతేకాకుండా మనం ఆ యొక్క మరి అక్షయమైనటువంటి బహుమానాన్ని, ఆ అక్షయమైన కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం. మరి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12 ఆయన ఏమంటాడంటే, నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొన వల్లని పరిగెత్తుతున్నాను అంటున్నాడు. యేసయ్య నన్ను ఎందుకు పట్టుకున్నాడు? అది పట్టుకోవాలి నేను పరిగెత్తుతున్నాను. యేసయ్య మనలందరినీ ఎందుకు తన స్వరక్తం ఇచ్చుకొని రక్షించుకున్నాడు? ఎందుకు చెప్పండి? మీరేమనుకుంటున్నారు? నేను ఇక్కడ ఏమంటున్నా అంటే పౌలు, నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడితేనో. పౌలు దేవుడు ఎందుకు పట్టుకున్నాడు? అన్ని జనుల్లో క్రీస్తు సువార్తను ప్రకటించడం కోసం. అది ఆయన పిలుపు. ఆ పిలుపుకు లోబడ్డాడు. అంతవరకు చేశాడు ఆ పని. అది ఫైనల్ గా చెప్తాడు కూడా ఆయన ఎంతో చక్కగా. నన్నెందుకు దేవుడు రక్షించాడు? అది మనం తెలుసుకోగలిగి ఉండాలి. నేను దేని కొరకు క్రీస్తు చేత పట్టబడ్డా దాన్ని పట్టుకోవాలని పరిగెత్తున్నాను. వై డిడ్ జీసస్ సేవ్ మీ? అది మనకు తెలిసి ఉండాలి. ఇంకేమంటే, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. మన వెనకాల ఎన్నో ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, మనం ఎన్నో ఫాల్ షాట్ అయిపోయి ఉండొచ్చు. ఇక మర్చిపోవాలి. నీ పరుగు పందాన్ని మాత్రం ముందుకి కొనసాగించాలి అని ఏమన్నాడంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. మన గురిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మన గురి ఏంటంటే పరలోకపు గవిని చేరుకోవాలి. యేసు క్రీస్తు ప్రభుతో నిత్యత్వంలో సదాకాలం ఉండాలి. అది మన గురి అన్నమాట. నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుని లోకంలో మనం పరిగెత్తాలి. అది చెప్తున్నాడు అన్నమాట. మరి క్రీస్తు యేసునందు దేవుని ఆ పిలుపు, మనల్ని పిలిచిన పిలుపు చాలా ఉన్నతమైంది అంటున్నాడు. సాదా సీదా పిలుపు కాదు అది అంటున్నాడు. ఆ ఉన్నతమైన పిలుపును మన చుట్టూ ఎంతో మంది రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు. మనల్ని రక్షించాడు ఆయన కదా. ఎంతమంది దేవుని ఎరగిన వాళ్ళు ఉన్నారు. చర్చెస్ లో కూడా ఎంతమంది రక్షణ అనుభవం లేని వాళ్ళు. కానీ
క్రీస్తుని మన సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించేటువంటి అద్భుతమైనటువంటి కృప ఆయన మనకిచ్చాడు. మనకిచ్చాడు కదా. ఈ లోకంలో ఆయన కొరకు మనం బ్రతకాలని, ఆయనకి సాక్షులంగా ఉండాలని మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, క్రీస్తు చేసిన దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తాలి. మనం గురి దగ్గరికే పరిగెత్తాలి. అటు ఇటు చూడటానికి వీలు లేదు. ఇందాక చెప్పినట్లు మన అటెన్షన్ ని డైవర్ట్ చేసే వాటిని, మన యొక్క వేగాన్ని తగ్గించే వాటిని మనం పక్కనకి పడేసేసి, తర్వాత పౌలు ఫైనల్ గా ఒక మాట చెప్తున్నాడు. అది చాలా చక్కని మాట. అది 2 తిమోతి 4:7 మనందరికీ తెలిసినటువంటి కంటత వాక్యం. ఇది ఏంటది? నా పరుగు కడముట్టించాలి అని అంటున్నాడు. ఇంకా ఆయన నేను ఈ లోకం విడిచిపెట్టాల్సి వస్తుందని తిమోతితో చెప్తూ, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టే గడి వచ్చేసింది అని తిమోతికి చెప్తూ ఎంత కాన్ఫిడెంట్ గా ఆయన అంటున్నాడంటే, మంచి పోరాటం నా పరుగు కడముట్టి ఇచ్చేసాను. ఇంకేం చెప్తున్నాడంటే, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇవన్నీ మనం చేయాల్సిన పనులు అన్నమాట. నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎంత చక్కగా కాన్ఫిడెంట్ చెప్తున్నాడు ఈ మాట. మనం కూడా అలా చెప్పాలని ప్రభు కోరుకుంటాడు. మనం ఇంకా సమయం సమీపించినప్పుడు మనం అట్లా చెప్పగలిగి ఉండాలి. ఎప్పుడు చెప్పగలుగుతామంటే ప్రతి దినం ఆ దైవభక్తిని ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు చెప్పగలం. సో ఇక్కడ ఏమనుందంటే, నా పరుగు కడముట్టించి నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని ఇంకేం చెప్పాడంటే, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్తున్నాడు చక్కగా. సో కాన్ఫిడెంట్ ఆయన. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని ఏమంటున్నాడంటే, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు ఒక్కడికే కాదు ఇంకెవరికి కూడా ఇస్తాడంటున్నాడంటే, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహిస్తాడండి. ఎంత చక్కగా చెప్తున్నాడు అన్నమాట పౌలు మాట. తన పరుగు కడముట్టించేశాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తనకు నీతి కిరీటం ఉందనేటువంటి ఆ యొక్క విశ్వాసంతో ఉన్నాడన్నమాట. అదే కాకుండా ఏమన్నాడు, నాకు మాత్రమే కాదు క్రీస్తు యొక్క ప్రత్యక్షత, ఆయన మళ్ళా 2వ రాకడలో ప్రత్యక్షం అవబోతున్నాడు కదా, ఆ ప్రత్యక్షను అర్పించే వాళ్ళందరికీ కూడా ఆయన నీతి కిరీటాన్ని అనుగ్రహిస్తాడు అని చక్కగా ఆయన ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఇవాళ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము మన ఎదుట ఉంచబడినటువంటి విశ్వాసపు పరుగును బహుమానం పొందేటట్లు పరిగెత్తు. దాని కొరకు మనకు దృఢ నిశ్చయత అనేది ఉండాలి, ఫర్మ్ డిటర్మినేషన్ ఉండాలి, ఫోకస్డ్ ఎఫర్ట్ కూడా మనం పెట్టాలి. ప్రభువు నా ఎదుటి నుంచి నా పందాన్ని నేను పరిగెత్తి బహుమానం పొందుకుంటాను. రెండోది ఏం చెప్తున్నాడంటే, మరి మనం ఈ పరుగు పందెంలో గెలవాలి అంటే అన్ని విషయాల్లో మనం సెల్ఫ్ డిసిప్లిన్ పాటించాలి. అంతేకాకుండా దైవ భక్తిని సాధన చేయాలి. మన పరుగు పందాన్ని డైవర్ట్ చేసే వాటన్నిటినీ ప్రక్కన పడేసేసే మనలో పర్సివరెన్స్ ఉండాలి, ఎండ్యూరెన్స్ ఉండాలి, ఓపికతో పరిగెత్తాలి పరుగు పందెం. మూడోది ఏంటంటే, మనకు ఒక గురి ఉంది కదా, ఆ గురి దగ్గరికి పరిగెత్తాలి, అటు ఇటుగా ఆ పరలోకపు గవిని చేరుకొని క్రీస్తు ప్రభువుతో నిత్యత్వంలో సదా ఆయనతో ఉండటం అనేది మన గురి అన్నమాట. దాని కొరకు మన శరీరం ఎక్కడన్నా మనల్ని వెనక్కి లాగుతుంటే దాన్ని నలగొట్టి లోపరుచుకోవాలి. పౌలులాగా మనం కూడా చెప్పగలగాలి, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నానని చెప్పగలిగాను. ఈ పరుగు పందెంలో క్రీస్తు ప్రభువే మన యొక్క విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించాడు. ఆయన వైపే మనం చూడాలి, ఇంకెటువైపు చూడటానికి వీల్లేదు. ఎంతో గొప్ప సాక్షి సమూహం మన ముందుంది. వాళ్ళు మనకి సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉన్నారన్నమాట. ఆ వాక్యాలు చదువుకుంటూ మనం శక్తి పొందుకోవాలి. డిసిప్లిన్ ప్రేయర్ లైఫ్,
దివారాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానించటం, తోటి విశ్వాసులతో సహవాసం, సంఘ సహవాసం, విశ్వాసాన్ని ప్రతి విషయంలో ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నీ కూడా మనం మరి సాధన చేయగలిగిన వాళ్ళంగా ఉంటే తప్పకుండా ఆ పరుగు పందెంలో మనము ఆ యొక్క ఫినిష్ లైన్ చేరుకొని దేవుని స్తుతించగలుగుతాం. అలా ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమి